యేసుక్రీస్తు సిలువలో మామూలుగా జనరల్గా సిలువ వేసేందుకు ముందు ఆ మనిషికి ఒక విధమైన ద్రవం దాపుతారంట. ఆ ద్రవం పేరు మాచిపత్రి. ఏం పేరు? మాచిపత్రి. ప్రపంచంలో దానికన్నా చేదైంది మరొకటి లేదంట. అయితే ఆ మాచిపత్రి తాగుతానే మనుషులకు విపరీతమైన మత్తు వస్తుందంట. ఏమొస్తుందంట? చెప్పాలా ఏమొస్తుందంట? మత్తు, విపరీతమైన మత్తు వస్తుంది. ఆ మత్తులో వాళ్ళు ఆ మేకులు దిగ్గొట్టే పెయిన్ మర్చిపోతారంట. కాళ్ళల్లో మేకుల్లో దిగ్గొట్టే పెయిన్, ఆ మత్తు వస్తే అట్లా మత్తు అట్లా అయిపోతారు. వాళ్ళకు సిలువ మేకులు పెట్టేసి పటపట కొట్టేస్తారంట. అంటే మేము కూడా మంచోళమే అని చెప్పినట్లుగా. అర్థమైందా మీకు? అర్థమైందో లేదో? మేకులు కొట్టేటప్పుడు మేము దాపుతున్నాము, మాచిపత్రి దాపుతున్నాం. అంటే మేము మంచోళమా చెడ్డోళమా అని చెప్పుకోవడానికి యూదులు మాచిపత్రి దాపేవాళ్ళంట. అయితే యేసు ప్రభు ఆ మాచిపత్రి తాగలేదంట. చెప్పండి. ఆయన దాని రుచి చూచి తాగనొల్లకపోయేను. ఎప్పుడైతే మాచిపత్రి తాగలేదో అస్సలు నొప్పి ఏందో ఇప్పుడు యేసు ప్రభు. ఇప్పుడు ఎంతమందికి నాకు తెలియకడతా కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ చెయ్యెత్తండి ఒకసారి. ఇప్పుడు ఫ్రాక్చర్లు కాలేదా? 1 తమ్ముడు, 2 తమ్ముడు, 3 తమ్ముడు, 4 తమ్ముడు, 5, 6 ప్రసాదన్న దైవప్రసాద్కి అయితే ఎన్నో లెక్కే లేదు. మొత్తం ఇప్పుడు కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉంటారు. మామూలుగా చెయ్యి కానీ కాలు ఇరుగుతాను ఏమిటంటే వెంటనే వాపు వస్తుంది. ఏమొస్తుంది? ఈ చెయ్యి ఇరిగింది అనుకోండి, ఇంత వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చిందంటే ఇరిగింది అని అర్థం. మెడికల్లో తెలుస్తుంది. ఆ ఎముక ఇరుగుతానే దెబ్బకు పుర్రెలో నొప్పి వస్తుంది. ఎక్కడొస్తుంది? ఇక్కడ తగులుతానే పుర్రె, ఇది కనెక్షన్ అదేందో కానీ ఆ ఇరిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా మోకులు పెట్టి ఇట్లా లాగినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఆ నొప్పి అంత భయంకరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ నొప్పి ఏదంటే ఎముకల నొప్పి అంట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆ మాచిపత్రి తాపకుండా మేకులు కొట్టినప్పుడు ఆ కొట్టడమే ఈ చేతికి మేకు కొడతారంట. మీకు తెలుసా లేదు? మామూలుగా లోకంలో పక్షపాతం అంట. తెలుసు మీకు? ప్యారలైజ్డ్ తెలుసా అండి? పక్షపాతం వల్ల ఎవరు చూడలేదు, ఉన్నారు లేదు ఊర్లలో. పక్షపాతం ఎట్లంటే ఇటువైపు ఒక నరం ఉంటుందన్నమాట. ఈ బ్రెయిన్లో ఇటువైపు ఒక నరువు, ఆ పేరు తెలియదు కానీ ఆ నరువు తెగుతుందంట. ఈ నరువు తెగుతానే ఈ ఎడంవైపు నరువు తెగితే కుడి చెయ్యి కుడి కాలు పడిపోతుంది. అది పక్షపాతం అంటే. పక్షపాతం అంటే బీపీ, హై బీపీ వచ్చినప్పుడు ఈ నరువు తెగిపోతుంది. ఈ నరువు తెగిపోతానే ఎడంవైపు నరువు తెగిందనుకో కుడి చెయ్యి కుడి కాలు పోతుంది, ఇక లేవు ఇంకా. అది ఎడంవైపు కుడివైపు నరువు తెగిందనుకో ఎడమ కాలు ఎడమ చేయి పడిపోతుంది. జాగ్రత్త తినండి. అయితే ఈ చేతికి ఈ బ్రెయిన్కి సంబంధం ఉంటుందంట. ఈ అరచేతులకి అరికాళ్ళకు దాన్ని అక్కుపెంచర్ అంటారు. అరచేతులు అరికాళ్ళతోనే రోగాలన్నీ పోతాయి అంటారు. అయితే ఈ అరచేతికి ఈ చేతికున్న నరంలో ఈ అన్నిటికంటే వీక్ ఇదంట ఈ వేలు. ఈ వేలుకి ఏమన్నా దెబ్బ తగిలితేనంట కాలు చేయబడిపోతుందంట. మెడికల్గా చాలా వరకు రుజువైంది. ఈ బ్రెయిన్కి ఈ వేలుకున్న వెయిన్ అరచేతిలో 5 వేళ్ళ మధ్యలో ఉంటుంది. దీనికి బ్రెయిన్కి సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మేకు కొడతానంట ఈ నరువు తెగిపోతుందంట. ఇక్కడ మధ్యలో ఉన్న నరువు తెగిపోతుంది. ఎముక ఇరగదు, నరువు తెగిపోతుంది. నరువు తెగిపోతానే ఈ కుడివైపు నరువు తెగిపోతానే ఈ ఎడమ కాలు ఎడమ చేయి పడిపోతుందంట. ఈ నరం తెగిపోతానే చెప్పండి ఈ కుడి చేయి కుడి కాలు తెగిపోతుంది. ఇప్పుడు 2 కాళ్ళల్లో మేకులు దిగ్గొడతానే మానవ దేహము నిర్జీవం అయిపోతుంట. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ అన్ని ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు యేసు ప్రభు బోత్ సైడ్స్ ఒకేసారి ప్యారలైజ్డ్ అయిపోయాడు సిలువ మీద. 2 కాళ్ళలో 2 చేతుల్లో ఏమైంది? ఇంకా సారము బైబిల్లో మాటది, ఎండిన భూమిలో నా నిస్సారమైనట్లుగా నా దేహం అయినట్టు. ఓ మాట చెప్పాలంటే అందరూ పలకండి, నా ఎముకలన్నీ స్థానములు తప్పెను. మామూలుగా మనిషికి ఇంగ్లీష్లో ఒకసారి ఒక మాట ఉంది, బ్లడ్ లాస్. ఏంటి? బ్లడ్ లాస్. మామూలుగా మీరు ఎప్పుడు బ్లడ్ లాస్ అంటే చూశారు లేదు, రక్తం పోతూ ఉంటుంది. ఆ రక్తం పోయే మనిషికి ఒకసారి మేము ఒక సిస్టర్కి 2 కొడుకుల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే ఆమె మాకు పిల్లలు వద్దని చెప్పేసి అబార్షన్ చేయించుకుంది ప్రెగ్నెన్సీని. అది రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఆమెకు కొంచెం ప్రాబ్లం అయిపోయి ఆమె ప్రాణం మీదకి వచ్చింది. ప్రాణం మీదకి ఎట్లా, నేను లైవ్ చూసాము, మా భార్య కూడా తెలుసా, అమ్మాయి బ్లీడింగ్ అన్నమాట. ఇంకా బ్లీడింగ్
6 బాటిళ్ళు ఎక్కిస్తున్నా కూడా రక్తం ఆగట్లే. వరంగల్లో జరిగింది. వాళ్ళకి ఒకడే కొడుకు, కోడలు. 6 బాటిల్స్ ఎక్కించిన రక్తం ఆగట్లే. అప్పటికప్పుడు వరంగల్ నుంచి జార్జ్ ఫెర్నాండెస్ తెచ్చారు. చచ్చిపోతుంది అన్నారు. కానీ దేవుని కృపలను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా వేరే చాలా 4 లక్షల బిల్లు అయింది. ఆమెను మొత్తానికి బతికిచ్చారు. అప్పుడు నేను చూశాను అమ్మాయిని, 6 బాటిల్ రక్తం ఎక్కినా కూడా మనిషి పాలిపోయింది. మనిషి రక్తం పోతే ఎట్లయిపోతుంది, మనిషి తెల్లగా పీనుగుముఖం అంటారు, ఆ పీనుగుముఖం వచ్చేసింది అమ్మాయికి, చచ్చిపోతుంది ఇంకా. అయితే ఇప్పుడు యేసుస్వామికి శిలువ మీద ఏమవుతుందంటే బ్లడ్ లాస్, ఏంటి, రక్తమంతా పోతూ ఉంది, రక్తమంతా పోతూ ఉంది, రక్తం పోతూ ఉంది, కాళ్ళు చేతులు పడిపోయినాయి. రక్తం పోతూ ఉంది, కాళ్ళు చేతులు పడిపోయినాయి. నాలుక ముందు రోజు రాత్రి నుంచి నీళ్ళు లేవు, కొడతారు నీళ్ళు దాపలేదు. ఆ నాలుక అందరి పలికిన ఆ నాలుక దవడకు అంటుకొనెను. ఈ నాలుక వెళ్ళి దవడకు అంటుకుందంట. దాన్ని తీసే శక్తి కూడా లేదంట. అతుక్కుపోయిన నాలుకను అట్లా తీస్తే మాట్లాడాల. శిలువ మీద మాట్లాడాలంటే ఆ నాలుక దవడకు అంటుకుపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, కాళ్ళు చేతుల్లో మేకులు, దిగంబర దేహము, తల మీద ముండ్ల కిరీటము, వీపంతా కోడా దెబ్బలు. తర్వాత ఏంటంటే ఆయన చేసిన నేరము శిలువ మీద రాశారు. ఏం రాశారు? ఆయన ఏం నేరం చేయలే, దొరకలే. యూదుల రాజైన నజరేయుడైన యేసు అవి ఒక్కటి రాశారు. అదే నేరం కాదు అసలు. ఆయన చెప్పుకున్నాడని రాయమన్నాడు పిలాతు. ఎందుకు సిలువేస్తున్నాము? యూదుల రాజని తాను చెప్పుకున్నందుకు సిలువేస్తున్నాం అని పిలాతు ప్రధాన యాజకులు చెప్తే పిలాతు ఏమన్నాడు? యూదుల రాజైన నజరేయుడైన యేసు. అప్పుడు రాసి శిలువ మీద పెడితే ప్రధాన యాజకులు అడిగారంట, ఏమయ్యా మేము చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? యూదుల రాజైన నజరేయుడైన యేసు అని చెప్పుకున్నాడు అని రాయమన్నా కదా. ఆయన అన్నాడు, నేను రాసిందేమో రాశాను పోన్నాడు. నేను రాసిందేమో ఉందా మాట అండి, చెప్పండి. నేను రాసిందేమో రాశాను. అక్కడ వాళ్ళిద్దరి మధ్య వాద్యం జరిగింది. దాన్ని పిలాతు లైట్గా తీస్తున్నాడు. నేరము, శిక్ష, ఆయన తల మీద ముళ్ళ కిరీటం. ఇదంతా ఏం చూపిస్తుందంటే దప్పిక, ఎముకలు స్థానం తప్పిపోయినాయి, నాలుక దవడకు అంటుకుపోయింది, ఇదంతా రక్తం అంతా కారిపోతూ ఉంది. ఇదంతా ఏం చూపిస్తుందంటే, నాకు తెలియక చెప్తున్నా, తెలుసో తెలియక చెప్తున్నా, ఒక మానవాత్మ. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 10:28 ఉంది. మత్తయి 10:28. ఈ మాట అందరు కంఠస్థం చేయాల. మత్తయి 10:28 అందరు చదవాల. మత్తయి 10:28 టక్కని తీయండి అందరు. 1 2 3. మత్తయి 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి. మీకేమర్థమైందండి ఇది వచనం? నరకము ఉందన్నమాట. ఏముంది అక్కడ? నరకం. యేసుప్రభు నోట్లో చెప్పిన నరకం అంటే ఏంటి? నా పేరే నరకం. అదేం మాట నరకము అంట. ఏంటి నరకం అంటే? నరకములో 2 శిక్షలంట. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలే భయపడు. ఎంతమంది మీలో నరకము గురించిన బుక్ రిలీజ్ ఎంతమంది చదివారా? బుక్ నరకం బుక్ ఎంతమంది చదివారండి? చదవలేదా? చదివామమ్మా. నా దగ్గర ఉన్నది కానీ ఉన్నాయి కొన్ని, అన్నీ పనిచేశాను. వీళ్ళు తెప్పిద్దాం. ఒక పుస్తకం వచ్చి 30 రూపాయలు ఏమి ఉండొచ్చు. అది అందరి ఇళ్ళల్లో ఉండాలి, అందరు చదవాలి. అది నాకు ఒక సిస్టర్ అయితే హైదరాబాద్లో అవి దాదాపు ఒక 10,000 రూపాయల బుక్కులు తెప్పించి నాకు ఇచ్చింది. అన్ని పనిచేసినాను, ఇప్పుడు లేవు. అది నరకం గురించిన బుక్ అనమాట. అందరు చదవాలి ఆ బుక్. అయితే నాకు ఆ బుక్ చదివినాక మీ నంబర్ చెప్తే ఒక 3 నెలలు భయం వేసింది. ఎన్ని నెలలు? 3 నెలలు. ఎక్కడ పోయినా ఆ మెసేజ్ చెప్పేవాడిని, నరకం స్పెషల్. అప్పుడు నాకు పేరు వచ్చేసింది, అబ్రాహ్మణ్ నరకం స్పెషలిస్ట్ అని. ఆ నరకంలో ఎట్లా ఉంటుందంటే, ఆ నరకలోకంలో ఒక లోకం ఏంటంటే, పేరు చెప్పాను కానీ ఆ తర్వాత చూద్దాం. దాని పేరు సరే పెనముల లోయ అంట. ఏం లోయ? పెనముల లోయ. ఆ లోయలో మానవాత్మను ఇట్లా వేలాడదీస్తారంట. వేలాడదీసి ఆ శిక్ష వాడు చేసిన నేరము మెడలో రాస్తారంట. కిందేమో అగ్ని,
కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉంటాయంట. ఆ మానవాత్మను ప్రేతలు చుట్టుకుంటాయంట. ఏం చుట్టుకుంటాయంట? ప్రేతలు అంటే దయ్యం అనుకునేరు మీరు. ఆ దయ్యం ఎలా ఉంటుందంటే, మీరు అనుకునే దయ్యం వేరు, నరకములో ఉండే దయ్యం వేరు. మీకు తెలిసిన దయ్యం రూపం వేరు. నరకములో ఉండే దయ్యం రూపం ఏంటంటే ఘట సర్పం. అది ఏంది? ఎందుకంటే సైతాను ఘట సర్పమే, వానితో కూడా పడద్రోయబడిన వాళ్ళు కూడా ఘట సర్పమే. సర్పాలు ఇప్పుడు ఒకసారి మేము సువార్తకి వెళ్ళాం. అన్న పాము అన్నారు. సరే పల్లెటూరు కదా, పోతే వాళ్ళందరూ కలిసి పలుగులు తీసి పగలు కొడితే అక్కడ పాము తల్లి పిల్లలు పెట్టుకుంది. ఏం తల్లి? పాము తల్లి. ఆ పాము తల్లి గుడ్లన్నీ పొదిగేసుకుంది. మేము చూసినామండి. తక్కువ ఒక 20-30 పాములు ఉన్నాయి. పిల్ల పాములు. తల్లి పాము ఇంత పెద్దగా ఉంది, పెద్ద నాగుపాము. పిల్ల పాములు ఇన్ని ఉన్నాయి. వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం. వాళ్ళు వచ్చి జూ వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు అన్నిటినీ. వాళ్ళు వెంటనే బ్యాగులు వేసుకొని తీసుకుపోయారు. అప్పుడు చూశాను ఫస్ట్ టైం అన్ని పాములు ఒక చోట లైవ్లో. ఇప్పుడు నరకం అంటే ఏంటంటే అంత పాముల లోకం అది. అందుకే దాని పేరు నాగలోకం. నాగలోకం అంటే ఏంది? ఘట సర్పాల లోకం. ఆ ఘట సర్పాల లోకంలో అవి యాక్చువల్ పాములు కాదు, అవి దయ్యములు, దురాత్మలు, పరద్రోయబడిన దేవదూతలు. అవి దయ్యములుగా, పాములుగా. అందుకే దాని పేరు సర్పములారా, సర్ప సంతానమా. ఆది సర్పం, ఘట సర్పం, ఎర్రని మహాసర్పం. ఆ సర్పాలన్నీ పాతాళంలో మానవాత్మతో కాపురం చేస్తాయంటవి. ఏం చేస్తాయంటమ్మా? అది ఎట్లుంటుందో మరి తెలియదు, ఊహించుకోవడంలో భయం అవుతుంది, చెప్పలేను నేను. బైబిల్ ఉందన్నమాట, ప్రేతలతో కాపురము చేయను. కాబట్టి ఆ నరక శిక్ష అంతా కూడా, ఆ నరకంలో ఇంకో భయంకర విషయం టార్చర్ ఏదంటే, టార్చర్ ఏంటంటే అగ్ని. ఈ ఎండే తట్టుకోలేము, ఆడ అగ్ని అంటే తెలుసా మీకు? తెలుసా ఏం అగ్ని తెలుసా? ఇప్పుడు ఎర్త్ ఉంది కదా, ఎర్త్ భూమి ఉంది కదా. ఈ భూమి నడి ఇంగ్లీష్లో కోర్ అంటారు, CORE, కోర్. ఆ కోర్లో మెగ్నీషియం సల్ఫర్ ఉడుకుతూ ఉంటుంది. ఏమండి? మెగ్నీషియం సల్ఫర్ అంటే గంధకం, లావా. ఆ ఇప్పుడు అగ్గిపుల్ల మీద ఉంటుంది కదా, అదే యాక్చువల్ మెగ్నీషియం. ఆ మెగ్నీషియము ద్రవ రూపంలో ఉంటుందంట. ఆ ద్రవ రూపంలోని మెగ్నీషియంలోకి ఇక సల్ఫర్ కలిస్తే భాస్వరం అంటారు. ఈ భాస్వరము మెగ్నీషియం రెండూ కలిస్తే బగ్గన మండుతుంది. అదే ఆటం బాంబ్. ఆటం బాంబ్కి ఫార్ములా వచ్చంటే మెగ్నీషియం సల్ఫర్ కలవద్దు. ఆ మెగ్నీషియం సల్ఫరు భూమి మధ్యలో 12,000 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణములో ఉందంట. ఎంత? 12,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కోర్ అనే ప్లేస్లో ఈ మెగ్నీషియం సల్ఫర్ ఉంది. అక్కడ ఉడుకుతూ ఉంటుంది లావా. అప్పుడప్పుడు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్లో భూమి పగిలి ఆ భూగర్భంలో ఉన్న లావా బయటికి ఉప్పుకొని వస్తుంది. ఉప్పుకొని వచ్చి ఊర్ల మీదకి వస్తుందంట. ఇప్పుడు ఆ కోర్లోకి వెళ్ళి నీ ఆత్మని తీసుకెళ్ళి వదిలిపెడతారు. ఏం రాజేష్? అది కోర్. ఆ మెగ్నీషియం సల్ఫర్ అనే గంధకం. దాంట్లో మళ్ళీ సర్పములు, దాంట్లో మళ్ళా కటిక చీకటి, దాంట్లో మళ్ళా వర్ణించలేని దప్పిక. ఆ సర్పములు, ఆ ఘట సర్పములు, వాటికి ఏమీ కాదు అగ్ని. ఆ సర్పములు నీతో కాపురం చేస్తే అదే నరకం అంటే. అక్కడ ఆత్మయు దేహమును కూడా, అంటే అక్కడ దేహం వస్తుందనే కదా. ఏమండి? మీరు అనుకోవచ్చు చచ్చిపోతాను. ఒక ముసల్దాన్ని అడిగినా, ఓసే ముసల్దానా చచ్చిపోయినా ఒక ఆడికి పోతా అంటే నీకు తెలియదా అనింది. నాకు తెలియదమ్మా చెప్పమ్మా అంటే మట్టిలో కలిసిపోయి గాలిలో కలిసిపోతాను. అరే ఇదేదో భలే ఉంది అనుకున్నా. ఇంకో ముసల్దాన్ని అడిగినా, ఓ ముసల్దానా సచ్చినాక ఆడికి పోతామంటే మననే కేసీఆర్ 2,000 శాంక్షన్ అయింది నాకు, నెలలో నేను బతికితే నాకు నెలకు 2,000 వస్తే నా సాగు కోరుతావరా, నువ్వే సావనింది. చూడండి మనుషులకు బతకాలని ఎంత ఆశ చూడండి. ఒక ముసల్దాన్ని అడిగినా, వస్తే ముసల్దానా సాగు కాలు చాపుకున్నావు కదా కాటికి, సచ్చినాకి ఆడికి పోతావంటే ఏమో నాయన ఆ బొందలో పెడతారు, ఆడిపోతామో మనకేం తెలుసు అనింది. నువ్వు చూసొచ్చినావా అనింది. తక్కిడో బిక్కిడో అనింది. 3 అడిగింది నన్ను. తక్కిడో బిక్కిడో నువ్వు చూసొచ్చినావా అనింది. చూడు మనుషులకు నరకమును గురించిన ఎరికే. ఆ నరకములో ఎమర్జెన్సీ ఏంటంటే దప్పిక. అంతా చెప్పండి.
ఓ చెప్పాలా, పనులు వేస్తానో చెప్పాలా. నరకంలో ఏముంది? దప్పిక. ఏమి చేసినా ఎంత ప్రయాసపడినా నరకరాజ్యములో నీళ్లు చుక్క నీళ్లు దొరకవు. అది నరకం అంటే. ఆ నరక శిక్ష అంతటిని యేసు ప్రభు శిలువ మీద భరించాడు. అప్పుడు ఆ నాలుక దవడ కంటికి పోయి నరకములో అరిచే కేక శిలువ మీద యేసు ప్రభు అరిచాడు, దప్పిగొనుచున్నాను. అక్కడితో మన దాహం తీరింది, ఆయన దప్పిక తీరింది. ఎట్లా తీరిందంటే ఆయన దప్పికొన్నందుకు మనకు దాహము మనం పరలోకంలో ఏం తాగుతాం తెలుసా? అమృతం. చెప్పండి. చిన్నప్పుడు వింటారు కథ, వింటారు లేదండి? చిన్నప్పుడు దేవలోకంలో సురులు అసురులు మేరు పర్వతం తీసుకొని అదేదో మతనం చేస్తేనంట అమృతం వచ్చిందంట. అమృతం చిన్న సీసాలో వచ్చిందంట. ఇక్కడ సీసా కాదు ఉండేది, కథలేండి, అది సీసా కాదు ఉండేది, అమృత నది అని చెప్పనమ్మా. ద వ్యాలీ ఆఫ్ లైఫ్ ఆఫ్ హిందీ మీద ఉస్కో బాత్ క్యా హై, అబ్ హయత్ అంటారు. చెప్పండి, పలకండి, అబ్ హయత్. అబ్ హయత్ తెలుగులో జీవజలము, సంస్కృత భాషలో అమృతము. మూడు ఒకటే, అమృతం అన్నా అబ్ హయత్ అన్నా జీవజలం అన్నా ఒకటే. అక్కడ నది అంత ఉందంట. అందరం పరలోకం వెళ్ళినప్పుడు ఆ అమృతాన్ని మనం తాగుతాం. అది మెరుస్తూ ఉంటుంది. అది తాగిన వాళ్ళకి మరణం ఉండదు, వృద్ధాప్యం రాదు. దాని పేరే అమృతం. ఆ అమృతం కావాలన్నా అగ్నిగంధకములతో దప్పికతో ఉండిపోవడం ఇష్టమా మీకు? అమృతం కావాలంటే దేవుని కొరకు కొంచెమైనా బ్రతకండి. ఆయన సేవ చేస్తే మనం బ్రతుకుతాం. ఒక విషయం చెప్పనా, సువార్త చేస్తే విన్నోడికి లాభమో లేదో మనకు తెలియదు, కానీ చెప్పినోడికి మాత్రం చాలా లాభం ఉంటుంది. సువార్త ఎప్పుడైతే చెప్తామో మనకు భయం పోతుంది. సువార్త ఎప్పుడైతే చెప్తామో మనం పాపం చెయ్యం. సువార్త ఎప్పుడైతే చెప్తామో ఆ వాక్యం మనకే పనిచేస్తుంది. నువ్వు సువార్త చెప్తూ ఉంటే నీ ఆత్మ రక్షించబడితే అంతే చాలదా? ఎదుటోడు రక్షణ పొందమని మనకు అవసరంలే. నువ్వు సువార్త చెప్తే ఆ సువార్త నిన్ను బ్రతికిస్తుంది, నీ ఆత్మను రక్షిస్తుంది. నేను రక్షించబడితే చాలదండి. చాలామంది అడిగే ప్రశ్న, మాకు పరలోకంలో ఏం బహుమానాలు కిరీటాలు వద్దు సార్, ఆడ మూలకున్న చాలు అంటారు. ఎక్కడన్నా చీపురు కట్ట ఇంట్లో ఉంటుంది కదా, అట్లా ఇంట్లో మూలకున్న చాలు. నువ్వు మూలకీలకి ఏమో చీపురు కట్టలు ఉండవు. ఆడ చీపురు కట్టలు ఉండవు, చాట ఉండదు, ఆడ దుమ్మే ఉండదు. అది అమృత రాజ్యం. ఏం రాజ్యం? అందుకు యేసుప్రభు మనందరి దప్పిక తీర్చడానికి సిలువలో ఆయన దప్పిక కొనని అర్థం. అయిపోయింది. నెక్స్ట్ ఏం పొందాడు అందరూ చెప్పండి. ఇట్ ఈజ్ ఫినిష్. అక్కడ నిద్రపోతుంది. చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. శాంతిరా చెప్పు. ఇట్ ఈజ్ ఫినిష్. చెప్పండి, తెలుగు చెప్పండి. సమాప్తం. ఇంకో మాట చెప్పండి. ఇబ్రూ భాషలో చెప్పి యేసుప్రభు సెలవు మీద పలికింది గ్రీకు భాష, గ్రీక్ అరామిక్ భాష. ఆ భాషలో చెప్తా, పలకండి. టెటరాయిస్. చెప్పండి. ఆ మాట అర్థం ఏంటంటే 3 సందర్భాలు ఆ మాట చెప్తారండి. ఇది పెద్ద వర్తమానం, కానీ టైం లేదు నాకు, టైం తక్కువ ఉంది. సింపుల్గా చెప్పేసి ముగిస్తా. చివరిది రాత్రి చెప్తా, వీలైతే రాత్రి ఏం చెప్తా, పరలోక ప్రార్థన, దాంట్లోకి చెప్తా వీలైతే. చిన్న మాట అందరూ చెప్పండి. టెటరాయిస్ చెప్పలా, అనుదీప్ చెప్పాలా, టెట్రాయిస్ అంటే అర్థం ఏంది? ఇంగ్లీష్లో చెప్పు. హిందీ మే బోలియే. సబ్ కుచ్ హో గయా. ఇక్కడ ఈ మాట ఎందుకు 3 సందర్భాల్లో చెప్తారంట. జాగ్రత్త అండి, చెప్పేసి ముగిస్తా, 3 నిమిషాలు ముగిస్తా. ఒకటి ఎప్పుడు చెప్తారంటే, పనోళ్ళు, ఇది ఇజ్రాయెల్ దేశంలో మాట అంట, మన దేశం మాట కాదు. ఇజ్రాయెల్ దేశంలో పనోళ్ళు ఉంటారంట. పొలం పనులు, పశువుల పనులు, రైతు పనులు, ఇంకా ద్రాక్ష తోట పనులు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసేవాళ్ళు. పనంతా చేసి 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 అంత అయిపోయినాక అమ్మగారు పని అయిపోయిందంటారంట. ఇల్లు ఊడిసినా, అంట్లు తోమినా, బట్టలు ఉతికినా, బట్టలు ఆరేసినా, బట్టలు ఇప్పి మళ్ళీ మడతలు వేసినా, ఇంకేమో ఆ సర్ది కూడంతా పడేసిన, చెత్త డబ్బా పడేసిన, ఇంకేముంది వంటంతా చేసేసిన, ఇంకా అన్నీ సర్ది పెట్టినా, ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టినా. కొన్నిసార్లు ఒకసారి నేను చూసా, అన్ని పనులు చేసి భార్య నీళ్ళ గ్లాస్ పెట్టలే. ఏం పెట్టలే? ఏమే కళ్ళు ఎక్కడ పోయినా, దున్నపోతా అన్నం పెడితే నీళ్ళు పెట్టవు నువ్వు అంటాడు మూడు. ఎన్ని పనులు చేస్తే భర్తకు భార్య మీద గౌరవమే. నీళ్ళ గ్లాసు పెట్టినందుకు యుద్ధాలు చేసిన లేరండి.
ఇప్పుడు పనుల కథ పక్కన పెట్టాడు. ఇప్పుడు ఒక పని మనిషిలాగా అన్ని పనులు కంప్లీట్, ఇట్ ఈజ్ కంప్లీట్ చేసి యేసుప్రభు లోకానికి వచ్చిన తన పని యావత్తు ముగించి ఆ శ్రమలన్నీ పడి, సిలువ శ్రమలన్నీ పడి లాస్ట్ మరణించేకి ఒక్క నిమిషం ముందు ఒక మాట చెప్పాడు. మరణించేకి ఒక్క నిమిషం ముందు ఇట్ ఈజ్ ఫినిష్, నా పని ఒకటి. రెండోదికి ఈ మాట ఎప్పుడు చెప్తారంటే, ఈయనండి, రెండోది ఈ మాట ఎప్పుడు చెప్తారంటే, అప్పులు నాకు తెలియక అడుగుతా, ఏమో కోప్పడకండి. అప్పులు ఉన్న వాళ్ళందరూ చెయ్యెత్తండి ఒకసారి త్వరగా. సుంకన్న అప్పులు ఉన్నాయి నీకు? అబ్బా, 1,00,000 2,00,000? 40,000 ఉందంట. ఓకే, 40,000 అప్పు ఉంది. నాకు తెలుసు అందరు చెప్పుకోవటం కానీ దొంగలు నాకు తెలుసు. అందరికీ ఒక ఆయన నాకు చెప్పాడు 35 లక్షలు అప్పు ఉందంట. ఎంత? ఒక ఆయన చెప్పాడు 7 లక్షలు, ఒక ఆయన చెప్పాడు 12 లక్షలు. అందరు అప్పులోలే. అయితే ఈ అప్పులు చెప్పరు అంతే దొంగలు. ఒక ఆయన 2 కోట్ల అప్పు ఉంది ఒక ఆయనకు. నా ఫ్రెండ్ ఒక ఆయన పేరు చెప్పను కానీ 12 కోట్ల అప్పు చేశాడు. 12 కోట్లు. ఇల్లు పోయింది, భార్య శాలరీ మొత్తం బ్యాన్ అయిపోయింది. ఆఖరికి ఉన్న అసెట్స్ అన్నీ పోయినాయి. పోలీసు వాళ్ళు అప్పులు కట్టలేక కేసులు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎవరు తెలుసానా? పెద్ద ఆయన, పేరు చెప్తే భయపడిపోతారు. హెబ్రోన్ ఫెలోషిప్లో జరిగింది. 12 కోట్ల అప్పు చేసుకున్నాను. ఈ అప్పులు మనిషిని ఏం చేస్తాయి అంటే బాధిస్తాయి. ఏం చేస్తాయి? నిద్ర పోనీవు, అన్నం తిన్నీవు, తిన్న అరగదు. అప్పులంటే మనిషి పీక మీద కూర్చున్నట్లు ఉంటుంది. నెల వస్తానే వడ్డీ, ఆ వడ్డీ 3 నెలలు కట్టుకుంటే బారు వడ్డీ, చక్ర వడ్డీ. ఇప్పుడు ఎందుకు తెలుసు, ఏదో క్రెడిట్ కార్డు అంట. ఏం కార్డు తీసుకున్నారు? స్వచ్ఛంగా క్రెడిట్ కార్డు తీసుకున్నారు, అంతే కదా మీ కథ. ఆ క్రెడిట్ కార్డులు తీసుకొని అప్పుల పాలైపోయి ఆ సూసైడ్ చేసుకుని కూడా చాలామంది ఉన్నారు. నేను హైదరాబాద్కి 90లో పోయినప్పుడు, 90స్లో పోయినప్పుడు సేవకు, అప్పుడు ఒక భార్య భర్త పిల్లలు, ఆయన పెద్ద చాలా అప్పులు చేశాడు. అప్పులు చేసి కట్టలేక, టెన్షన్కి తట్టుకోలేక భార్యకి చెప్పాడు, ఏమే నేను చచ్చిపోతాన్నాడు భార్యకు. భార్య అనేది, నువ్వు చచ్చిపోతే మేమెట్లా అనేది. వాళ్ళు బేగంపేటలు ఉంటారు, ఏదో 5 అంతస్తు 6 అంతస్తు పైన ఇంకెన్ని అంతస్తులు. నువ్వు చచ్చిపోతే ఎట్లా అండి? నేను చావద్దండి. లేదే, వాళ్ళు చంపేస్తారు, నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతాను. భార్య భర్త ఎంతసేపు రాత్రి అంతా మాట్లాడుకున్నారంట. మాట్లాడుకొని భార్య ఏంటంట, నువ్వు చచ్చిపోతే మేము కూడా చచ్చిపోతాం, నాకు అవన్నీ తెలియదు, నేను చచ్చిపోతాను. పొద్దున్న నీళ్ళు తాగి భార్య చూస్తూ ఉండగానే 5వ అంతస్తు దూకేశాడు. ఆయన దూకేసరికి ఆమెకు మైండ్ పనిచేయక ఆమె కూడా దూకేసింది. ఇది జరిగింది. అయితే దూకముందు ఇంకో పని చేసింది ఆమె, మహాతల్లి. పిల్లల్ని పడేసింది పైనుంచి. పిల్లల్ని పడేసి ఆమె కూడా దూకేసింది. జరిగింది ఇది. అట్లా ఎన్ని జరిగినాయో తెలియదు. సూర్యాపేట దగ్గర మొత్తం ఫ్యామిలీ అయిపోయింది. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, పిల్లలు మొత్తం. అప్పు అనేది అందరు చెప్పండి, గట్టి చెప్పండి. అప్పు త్వరగా చెప్పాల. అప్పు అప్పుడే ముప్పు. చెప్పండి. అప్పు ఇప్పుడు ఇప్పుడు యేసురాజు అయితే ప్రాణ స్నేహితులం. ఏమిలే అన్న దగ్గర 5 లక్షలు తీసుకున్నాను అనుకో, అయిపోయి మా కథ. జ్యోతక్క 5 లక్షలు కనుక నువ్వు ట్రాన్స్ఫర్ చేసావనుకో, అప్పుగా గిఫ్ట్గా కాదు, ఇచ్చావనుకో, వడ్డీ ఉందనుకో, మీకు మాకేమింది ఇంకా పచ్చిగడ్డి మండుతుంది. అప్పు అప్పుడే ముప్పు. పలకండి. ప్రాణము లాంటి ప్రాణ స్నేహితుని పగోని చేసేది ఏదంట? అప్పే. మాటలు కాదు, అప్పు ప్రాణం తీస్తుంది అది. ఇప్పుడు మానవ జాతి అంతా అప్పులు చేస్తాం. అందరికి అప్పులు ఉన్నాయి. ఏమప్పు? పాపరుణం. ఏ రుణం? పాపరుణం. పుట్టిన కాడి నుంచి 3 ఏళ్ళ కాడి నుంచి నువ్వు పాపాలు చేసుకుంటూ వచ్చావు, 5 ఏళ్ళ కాడి నుంచి చేసుకుంటూ వచ్చావు, నీకు జ్ఞాపకం ఉన్న కాడి నుంచి పాపాలు చేసుకుంటూ వచ్చావు. అన్ని సైతాన్ రాశాడు, డేటు టైము మొత్తం రాశాడంట. మొత్తం చిట్టా మన దగ్గర ఉంది. ఎవరి దగ్గర? చిట్టా. ఎన్ని బూతులు మాట్లాడు, అంత లిస్ట్. 10 ఆజ్ఞలు గల ఆజ్ఞలన్నిటి మీద ఆజ్ఞలు ఉంటాయంట. నువ్వు ఇది వ్యభిచరించకూడదు, ఎన్నిసార్లు వ్యభిచరించడం. దొంగతనం చేయకూడదు, ఎన్నిసార్లు దొంగతనం. దూషించకూడదు, ఎన్నిసార్లు దూషించావు. అమ్మ నాన్న సన్మానించాలి, ఎన్నిసార్లు అమ్మ నాన్న తురకంగా మాట్లాడడం. ఇట్లా 1 by 1. పొరుగు వాంది ఆశించదు, ఎంతమంది ఆశించడం. అన్ని లిస్టు, పాపము లిస్టు. 2 ఒకవైపు ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల పక్కన నీ పేరు, నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినావు. ఆ లిస్ట్ అంతా డిమార్ట్ లిస్టు. తెలుసా మీకు? మళ్ళీ చెప్పాలా? డిమార్ట్, రిలయన్స్ లిస్టు, మొత్తం లిస్టు వాని దగ్గర పట్టుకున్నాడు. సైతాన్ అంటే ఎట్లా పోతాడు జీవన్ పరలోకానికి? వాని పాపం అంతా చిట్టా నా దగ్గర ఉంది. వాడు ఆడ కాదు, మగ కాదు. ఎవడు? సైతాన్. వాడు ఈజ్ ఎ యూనిక్.
వాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. వాడు అంటాడు, వాడు వగలు పడుకుంటూ వాడి స్వరంతో అంటాడు, వాడు ఎట్లా పంపుతావు సామేల్ని, రైల్వే సామేల్ని పరలోకానికి, ఇన్ని పాపాలు చేసిండ్లే. ప్రభు అంటాడు, వెయిట్, అతని రుణమంతా నేను కడతా. చెప్పు, అది అప్పంతా నేను కడతా, అప్పు కడతావా పదా ఎక్కడగా అందరు చెప్పండి. పూటబడువాడు, పలకండి, పూటబడువాడు చెడిపోవును. ఉందా మాట బైబిల్లో? పూట నొప్పని వాడు నిర్భయముగా ఉండును. అందరూ చెప్పండి, పూటబడువాడు. ఇక పలకనే మబ్బు పలక ఇక చెప్పండి. పూటబడువాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయముగా ఉండును. ఇప్పుడు యేసుప్రభు పూటపడ్డాడు, నీ కోసం, నా కోసం, శాంతి కోసం, యేసు రాజు కోసం, కే రాజు కోసం, అందరి కోసం పూటపడి మీ అందరి అప్పు నేను కడతాడు. అప్పుడు ఆ పత్రం తెచ్చాడంట, సైతాన్ తెచ్చాడు. ఇది తీసుకో, లిస్టు, డిమార్ట్ లిస్టు చూపించాడు. సరే, చేతిలో గాయం ఉందంట, ఆ గాయం రక్తం ఉంది, ఆ రక్తంతో తుడిచాడు. అందరు చెప్పండి, దాని మీది చేవ్రాతను, పలకండి, కొలసి 2:15, దాని మీది చేవ్రాతను తుడిచివేసెను, ఎత్తివేసెను, కొట్టివేసెను, అన్నిటినీ క్షమించెను. 4 మాటలు అక్కడ. అందరూ చెప్పండి, ఎత్తివేసి, పలక నిద్రపోతారు, అయిపోయింది మెసేజ్. ఎత్తివేసి, కొట్టివేసి, తుడిచివేసి, అన్నిటినీ క్షమించి. సైతాను మామూలుగా అప్పు కట్టినాక, అప్పు 5 లక్షలు అప్పయింది. వడ్డీ, నేను కడపలో ఉన్నప్పుడు కాజీపేటలో సేవ చేస్తాను. మా అందరికి ఒక ఆయన వచ్చాడు, జాన్ కోటయ్య పేరు, ఇంకా బతికే ఉన్నాడు, ముసలాయన, కమ్మోళ్ళు, ఆయన విశ్వాసి. 1 లక్షకు 12 లక్షలు వడ్డీ కట్టాడంట. ఇంకా అర్థమైందో లేదో? అర్థమైంది అక్క? ఎంతమందికి అర్థమైంది? ఆయన లైవ్ చెప్పాడు, 1 లక్షకు 12 లక్షలు వడ్డీ కట్టాడంట. ఆ టెన్షన్కి కొడుకు, ఒక్కడే కొడుకు, వాళ్ళు ఆయన చేసిన అప్పులకి టెన్షన్కి కొడుకు టెన్షన్ పడి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. కన్న కొడుక్కి. పిల్లల్ని కూడా టెన్షన్ పెట్టకండి తల్లిదండ్రులు పిల్లల్ని టెన్షన్ పెట్టద్దు. పిల్లలు టెన్షన్ పెడితే కిడ్నీలు పోతాయి, నావైనా పోతాయి, మీవైనా పోతాయి. అంత డేంజర్ టెన్షన్. ఆ టెన్షన్కి ఒక్కడే కొడుకు, వారికి 2 కిడ్నీలు పోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు మన పాప రుణమంతటిని, చెప్పండి అంటే చెప్పండి, ఎత్తివేసి, కొట్టివేసి, తుడిచివేసి, అన్నిటినీ క్షమించి వేసి. అప్పుడు అందరు చెప్పాలి హల్లెలూయా. ప్రభు ఏం చేశాడంటే ఆ రుణపత్రాన్ని అందరు చెప్పండి చింపేశాడు. ఎట్లా చింపుతారు తెలుసా అండి మీకు? నేను చూసే కళ్ళతో మధ్యకు మడిచి, చెప్పండి, మధ్యలోకి మడిచి మధ్యలో దాన్ని చింపుతారు. అది ఇంకా దానికి ఏం లేదు, ఇంకా ప్రాణము లేదు. దాన్ని పడేరు, భద్రంగా చింపివేయబడింది. మేము చిన్నప్పుడు మా నాయన ఎట్లే 20,000కి 2 లక్షలు అప్పు వడ్డీ కట్టిండు. ఆ వడ్డీలు కట్టి మా నాయన సున్నమైపోయాడు. అప్పుడు అప్పంతా కట్టినాక ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి కట్టాడులేండి, ఇల్లు కూడా అమ్మేసాడు మా నాయన. అన్ని అమ్మేసినాక, అన్ని కట్టేసినాక, అప్పుడు మీ నంబర్ చెప్తే ఆ పేపర్, చింపేసిన పేపర్, మధ్యలో చింపిన పేపర్ ఫైల్ కట్టుకున్నాడు. మా నాయన మాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే చింపి వేసిన రుణపత్రాల పేపర్లు. ఇది నాయన, పోనీలే, నువ్వు సంపాదించుకున్నా, నువ్వు పోగొట్టుకున్న దండమన్నా. యేసుప్రభు సిలువలో మనందరి పాప రుణాన్ని చెప్పండి ఎత్తివేసి, చింపివేసి, తుడిచివేసి, క్షమించి వేసాను. అప్పుడు అందరు చెప్పండి, ఆ రుణపత్రాన్ని చింపేటప్పుడు ఒక మాట చెప్తారంట, టెట్రాయిస్. ఎప్పుడు చెప్తారు? రుణపత్రాన్ని చింపేసేప్పుడు టెట్రాయిస్ చెప్పి చింపుతారంట. నీ రుణపత్రం, నా రుణం అన్నీ చింపేశాడు. ఇప్పుడు లేదు ఇంకా. సైతాన్ దగ్గర ఏం లేదు, డిమార్ట్ పేపరు లేదు, వాడు వెళ్ళిపోయాడు, తోకముడి చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పిన మాట టెట్రాయిస్. సైతానా, నా బిడ్డలను బెదిరిస్తావా? వాళ్ళ పప్పంతా నేను కడతా. చిన్నోడప్పు, పెద్దోడప్పు, నడిపోడప్పు, పెద్ద కూతురప్పు, చిన్న అంతా కట్టేసి టెట్రాయిస్. అప్పుడు చెప్పిన మాట టెట్రాయిస్. 2. 3వది ఏం చెప్పారు చెప్పేసి ముగిస్తా. 3వది ఎప్పుడు చెప్తారంటే, ఇప్పుడు నేను ప్రధాన యాజకుని. నేనెవరు? అంజి అంటే ఒక XYZ. అతను తప్పు చేశాడు, నేరం చేశాడు. యాజకుని దగ్గరికి వచ్చాడు, సార్
చెప్పండి, నేను పాపం చేసిన సార్. ఏం పాపం చేసినావు? ఒక దొంగతనం చేసిన సార్. వాడిని కొట్టినా సార్. కొడితే వాడు దొంగతనం చేసి కొడితే వాడు కింద పడిపోయాడు సార్. వాడిని న్యాయం కొట్టినా సార్. మరి ఏం చేస్తావు? మరి ఎట్లా? గ్రంథం తీశాడు. ఈ గ్రంథం ప్రకారము నువ్వు ఒక పొట్టేలు కోయాలయా, దేవునికి బలి దహన బలి అర్పించాలా. తెస్తాను సార్. వానికి 4 గంటలు చెల్లిస్తా సార్. అట్లయితే నువ్వు పవిత్రుడవే. సరే సార్. ఒక పొట్టేలు తెచ్చాడు. అప్పుడు వాని పైసలు ₹1,00,000 దొంగతనం చేసినందుకు ఎన్ని కట్టాలా? 4 లక్షలు కట్టేసేలా. క్షమించబడ్డానికి పొట్టేలు తేవాలా. 4 లక్షలు కట్టి పొట్టేలు తెచ్చినప్పుడు యాజకుడు వినండి, అంజీని ఎదురుగా పెట్టి యెహోవా మందిరంలో జాగ్రత్తలా కడవలు తీసుకొని అందరు పలకాల చవులుకొని టెట్టరాయిస్ అని ఆ గొర్రెపిల్లని నరికేలా. ఆ నరికేటప్పుడు యాజకుడు చెప్పే మాటే చెప్పండి అమ్మా. ఇప్పుడు 3 సార్లు చెప్తారన్నమాట. ఎప్పుడెప్పుడు చెప్తారు చెప్పండి? పనంతా చేసి పలక వెళ్ళిపోతాలేనమ్మా, బస్సు ఎక్కుతాను. చెప్పండి. పనంతా చేసి నేను పోతే దిగేస్తా. చెప్పరండి. పనంతా చేసి ముగింపులో టెట్రాయిస్. అప్పంతా గట్టి పేపర్ చించేటప్పుడు అబ్బా భలే చెప్పారు. పాపం చేసినందుకు ఒప్పుకున్నప్పుడు గొర్రెపిల్ల వధించేటప్పుడు టెట్రాయిస్. నీ అప్పు కట్టాడు, నీ పనంతా చేశాడు, నీ కొరకు దహన బలిగా తన ప్రాణమే అర్పించాడు. అప్పుడు చెప్పే మాట టెట్రాయిస్. అది 6వ మాట. ఇట్ ఈజ్ ఫినిష్. టెట్రాయిస్ సమాప్తం. 7వ మాట ఉంది. ఇప్పుడు టైం లేదు, ఇంకోసారి చూద్దాం. ప్రార్థన.